హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానిలోకి చట్నీ వచ్చేసి అయితే పల్లీలు, అలాగే టమోటా, కొత్తిమీర చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ అయితే రెడీ అయిన తర్వాత పిల్లలకైతే పెట్టేసి పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత అయితే నేను మా వారైతే బజార్లోకి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్న తర్వాత అయితే పెళ్లి భోజనానికి అయితే వెళ్ళాలి. పెళ్ళి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే పెళ్లి కవర్ అయితే వచ్చింది. అక్కడికైతే భోజనానికి అయితే వెళ్తున్నాము. అలాగే రోజు పనికైతే వెళ్ళిపోవడం వల్ల చీకటి పడిపోతుంది. వచ్చేసరికి ఇంట్లోకి కావాల్సినవి ఏవి తెచ్చుకోవడానికి అయితే ఉండట్లేదు. ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్నాను, పెళ్ళికి వెళ్ళాలని పనికైతే వెళ్ళలేదు. ఈరోజైతే సరుకులు తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను. ఇలా అయితే ఇడ్లీ అయితే పెట్టేసాను, చట్నీ కూడా మిక్సీ ఆడేస్తే రెడీ అయిపోయినట్టే. ఆ సరుకులు తెచ్చుకున్న తర్వాత అయితే రెడీ అయ్యి అయితే పెళ్ళికి అయితే వెళ్తాను. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. 15 రోజులకి సరిపడా అయితే కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాము. ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. పంచదార అయితే కేజీ అయితే తీసుకున్నాము. అలాగే ఇవైతే మైసూర్ శాండిల్ సోప్స్ అయితే 2. ఇవైతే పిల్లలకి గోద్రేజ్ నెంబర్ 1 అయితే సెట్ అయితే తీసుకున్నాము. కోల్గేట్ పేస్ట్లు వచ్చేసి 20 రూపీస్ 3 అయితే తీసుకున్నాం. అంట్లు తోమే సబ్బులు అయితే 6 అయితే తీసుకున్నాము. పోపు దినుసులు వచ్చేసి అయితే 1/2 కేజీ తీసుకున్నాము. ఇదైతే ఎర్ర ఉప్మా రవ్వ, ఇదైతే తెల్ల ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాము. ఇది 1/2 కేజీ అయితే తీసుకున్నాము. వేరుశనగ గుళ్ళు వచ్చేసి అయితే కేజీ అయితే తీసుకున్నాం. ఎక్కువగా అయితే చట్నీలు చేస్తాం కదా, అందుకని కేజీ అయితే తీసుకున్నాను. ఇదైతే సాల్ట్ తీసుకున్నాను. అలాగే పప్పు కూడా, కందిపప్పు, ఇది కూడా కేజీ తీసుకున్నాను. జీడిపప్పు వచ్చేసి 1/2 కేజీ. ఇది ఆయిల్ ప్యాకెట్ అయితే ప్రస్తుతానికి అయితే ఒకటైతే తీసుకొచ్చాను. మధ్యలో అయితే తెచ్చుకుంటూ ఉంటాము అయిపోయినప్పుడల్లా. ఆల్రెడీ ఇంట్లో కూడా ఒకటైతే ఉంది. ఇదైతే షాంపూ దండ క్లీన్ ప్లస్. ఇదైతే టాప్ లోడ్ అయితే లిక్విడ్ 1 లీటర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి ఫాన్స్ పౌడరు. ఇదైతే కంఫర్ట్ దండ అయితే తీసుకున్నాము. ఇదైతే డెటాలు బట్టలు అయితే వాష్ చేసుకునేటప్పుడు అయితే వేయడానికి అయితే తీసుకొచ్చాము. ఇవైతే రూమ్ అయితే మంచి సువాసన రావడానికి వెలిగించుకోవడానికి అయితే తీసుకొచ్చాము. ఇవైతే స్వస్తిక్ అగరపులలో. ఇవి వచ్చేసి సాంబ్రాణి కప్స్ అండి. ఇవైతే ఇలాగైతే మాకైతే ఈ సరుకులు వచ్చేసి ఒక 15 డేస్ అయితే వస్తాయి. మధ్యలో అయితే ఆయిల్ ప్యాకెట్లు మళ్ళీ తెచ్చుకుంటాము. వీటన్నిటికీ కలిపి అయితే బిల్ అయితే ఎంత అయిందో మీకైతే చూపిస్తాను. ఇదిగోండి 1558 రూపాయలు అయితే అయ్యింది. అదే నెలకు తెచ్చుకోవాలంటే ఇంకా అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది. మళ్ళీ తర్వాత అయితే తెచ్చుకోవచ్చని ప్రస్తుతానికైతే ఒక 15 డేస్కి అయితే తెచ్చుకున్నాము. ఇలా అయితే కిరాణా అయితే తెచ్చుకున్నాము. ఇలా అయితే రెడీ అయ్యి అయితే పెళ్ళికి అయితే వెళ్తున్నాను. మా వారు కూడా రెడీ అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే చూపిస్తాను. ఇదైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. ఆటో అయితే మాదే, మా వారు అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా ఊరైతే దాటేసాము. ఇప్పుడు పెళ్లి జరిగే చోటుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పెళ్ళి అయితే జరుగుతుంది. పక్కనైతే భోజనాలు అయితే పెడుతున్నారు. భోజనాలు వచ్చేసి అరటికాయ బజ్జీ, బూరు, బ్రెడ్ హల్వా, చికెన్ బిర్యానీ, మటన్ కూడా వేశారు. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. భోజనం చేసేసి అయితే తిరిగి మళ్ళీ మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము. భోజనాలు అయితే బాగానే పెట్టారు. ఇప్పుడైతే మా ఊరు కూడా దగ్గరలోకి అయితే వచ్చేసాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.